హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ జూన్ 14వ తారీఖున రిజల్ట్ వచ్చిన తర్వాత ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఎంసీసీ వాళ్ళు నిర్ణయించిన దాని ప్రకారంగా కట్ ఆఫ్ స్కోర్ వస్తుందో వాళ్ళందరూ కూడా ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఎంబీబీఎస్ సీట్ రాని పక్షంలో నెక్స్ట్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే బీడీఎస్ జాయిన్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్కి ఏపీ స్టేట్లో ఉన్నటువంటి ఏయూ రీజన్ కాలేజెస్ అలాగే ఎస్వియు రీజన్ కాలేజెస్లో 2023 కౌన్సిలింగ్ డేటాను బేస్ చేసుకొని సుమారుగా ఏ కాలేజ్లో ఏ కేటగిరీకి ఎంత నీట్ స్కోర్ కట్ ఆఫ్ ఉంది, అలాగే ఎంత ర్యాంక్ దగ్గర మనకి ఈ కట్ ఆఫ్ స్కోర్ వచ్చింది అనేది ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. ఈరోజు ఈ వీడియోలో కేవలం నేను కన్వీనర్ కోటాకు సంబంధించిన డేటా మాత్రమే ఇస్తూ ఉన్నాను. చాలా మందికి డౌట్ ఏంటంటే అసలు ఈ కౌన్సిలింగ్ ఎక్కడ చేయాలి, ఎవరు హెల్ప్ చేస్తారు, మనకి ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్తారు, అసలు ఎక్కడ చూస్తే మనకి ఈ డేటా తెలుస్తుంది, దీనికి సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అయితే ఏపీ స్టేట్కి సంబంధించినటువంటి నీట్ కౌన్సిలింగ్ని కేవలము డాక్టర్ వైఎస్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు మాత్రమే కండక్ట్ చేస్తారు. అయితే ఈ యూనివర్సిటీ వెబ్సైట్లోనే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవటం, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటం, సీట్ అలాట్మెంట్ రిజల్ట్ చూసుకోవటం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇది మనం చూడాలి అంటే ఇక్కడ నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చాను కదా, ఈ లింక్ని మీరు గూగుల్ సెర్చ్ బార్లో టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లోనే మీకు టోటల్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. నోటిఫికేషన్స్, అలాట్మెంట్ లిస్టులు ఇవన్నీ కూడా, అంటే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఈ వెబ్సైట్లో మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఏయూ రీజన్కి సంబంధించి అలాగే ఎస్వియు రీజన్కి సంబంధించి రెండు రీజన్స్కి సంబంధించిన డేటా అంతా కూడా ఈ వైఎస్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్లో మాత్రమే ఉంటుంది. ఇక్కడ నేను ఒక శాంపుల్ పెట్టాను చూడండి. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఇచ్చేటువంటి డేటా అంతా కూడా నేను సపరేట్గా ఏమీ ప్రిపేర్ చేసి ఇవ్వటం లేదు. ఆల్రెడీ వెబ్సైట్లో మనకి ఇచ్చేసారు యూనివర్సిటీ వాళ్ళే. బీడీఎస్ 2023-24 లాస్ట్ ర్యాంక్స్ సీక్యూ అన్నారు. అంటే 2023-24 అకాడమిక్ ఇయర్లో కౌన్సిలింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కన్వీనర్ కోటాలో బీడీఎస్ సీట్స్ జాయిన్ అయినటువంటి లాస్ట్ ర్యాంకు కాలేజ్ వైజ్గా లిస్టు ఆల్రెడీ యూనివర్సిటీ వాళ్ళే మనకు పెట్టేశారు. ఈ సంవత్సరం 2024 కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇది పైనే ఉంది. ఇది ఎలా చూసుకోవాలి అంటే జస్ట్ మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ వాట్స్ న్యూ, ఎగ్జామ్స్, టెండర్ ఈ 3 వర్డ్స్ ఉంటాయి. దీనిలో వాట్స్ న్యూ దగ్గర ఆటోమేటిక్గా ఇది కనిపిస్తూ ఉంటుంది. మనకి జస్ట్ క్లిక్ చేసి ఓపెన్ చేసి చూస్తే మీకు కనిపించింది. మీరు చూడరు, నేను కేవలం చూస్తాను, అదొకటి మీకు నాకు తేడా. నేను చూస్తున్నాను కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతున్నాను. కాబట్టి మీకు లాస్ట్ 2023కి సంబంధించిన డేటా కావాలి అంటే ఇదే వెబ్సైట్లో మీరు జూన్ నుండి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ అక్టోబర్, నవంబర్ వరకు కానీ చూసినట్లయితే మొత్తం డేటా మీకు అవైలబుల్గా ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ బీడీఎస్ గురించి చెప్పే ముందుగా బీడీఎస్కి ఎప్పుడు అప్లికేషన్ పెట్టుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. మీకు నీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆల్ ఇండియా కోటా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో కూడా బీడీఎస్కి అప్లై చేసుకునే అవకాశం ఉంది, గుర్తుంచుకోండి. ఆల్ ఇండియా కోటాలో ఎంబీబీఎస్, ఆయుష్ కోర్సెస్, అలాగే బీఎస్సీ నర్సింగ్. బీఎస్సీ నర్సింగ్ అయితే ఓన్లీ సెంట్రల్ యూనివర్సిటీస్లో మాత్రమే అడ్మిషన్ లభిస్తుంది ఆల్ ఇండియా కోటా ద్వారా. కాబట్టి ఒకవేళ మీరు స్టేట్ కోటాలోనే కాదు మేడం, మేము ఆల్ ఇండియా కోటాలో కూడా పార్టిసిపేట్ చేస్తామంటే చెయ్యొచ్చు. అర్థమైంది కదా? అయితే ఎంబీబీఎస్కి, బీడీఎస్కి రెండింటికి కలిపి అప్లికేషన్స్ ఉంటాయి. ఏ కౌన్సిలింగ్లోనైనా సరే, అది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అవ్వచ్చు లేక స్టేట్ కోటా కౌన్సిలింగ్ అవ్వచ్చు, రెండింటికి కూడా బీడీఎస్కి అప్లై చేసుకోవాలి అంటే తప్పనిసరిగా ఎంబీబీఎస్తో పాటుగా మీరు ఈ బీడీఎస్ని కలిపే అప్లికేషన్ పెట్టుకుంటారు. అంటే అప్లికేషన్ పెట్టారు అంటేనే అర్థము రెండింటికి వర్తించిద్ది అని అర్థం. కేవలం వెబ్ ఆప్షన్స్ మాత్రమే సపరేట్గా పెట్టుకుంటారు. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత లేక ఎంబీబీఎస్ సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ జరుగుతున్న టైంలో బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని చెప్తారు. అంతేకాని అప్లికేషన్ మాత్రం స్టార్టింగ్లోనే పెట్టుకోవాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ నేను కట్ ఆఫ్ మాత్రమే మాట్లాడి ఆ ఒక్క డేటాని మీకు ఇస్తే దానివల్ల పెద్దగా బెనిఫిట్ ఏమీ ఉండదు. ఇది నేను ఆల్రెడీ ఎన్నో వీడియోస్లో ఇస్తూనే ఉన్నాను. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే బీడీఎస్కి అసలు అప్లై చెయ్యాలా వద్దా అనేది కూడా మీరు ముందుగానే
ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అది ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి? స్టేట్ కోటాలో ఎంబీబీఎస్కి అప్లై చేసుకుందాము అనుకుంటారు కదా, అప్పుడే. ఒకవేళ ఎంబీబీఎస్ రాకపోతే బీడీఎస్కి అయినా సరే నేను వెళతాను అనుకునే వాళ్ళందరూ కూడా స్టార్టింగ్లోనే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆ తర్వాత బీడీఎస్కి అప్లై చేసుకోవడానికి మీకు ఆస్కారమే ఉండదు. గుర్తుంచుకోండి, అసలు ఏమాత్రం అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకొని, తక్కువ స్కోర్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అయినా సరే మీరు ఫస్ట్ అప్లికేషన్స్ పెట్టుకోండి. అప్లికేషన్ డబ్బులు వేస్ట్, అనవసరంగా ఇప్పుడు ఎందుకులే తర్వాత ఆలోచిద్దాము, ఒక నెల రోజులు పోయాక తీరుబడిగా ఆలోచిద్దామంటే తీరుబడిగా కూర్చొని ఆలోచించే టయాలు మనకి ఉండవు. కాబట్టి మీరు ఏ డిసిషన్ తీసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన వెంటనే మీరు నిర్ణయించుకొని ఫస్ట్ అప్లికేషన్స్ వరకు పెట్టుకోండి. ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతారు, లేదు అంటే వదిలేసుకోవచ్చు. ఎవ్వరు మిమ్మల్ని ఏమనరు. అర్థమైంది కదా. ఇంకొక విషయం ఏంటంటే, ఆల్ ఇండియా కోటాలో కంపల్సరీ అప్లై చేయాలా? ఇది కూడా చాలా మందికి తెలియటం లేదు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేడం ఆల్ ఇండియా కోటాలో అప్లై చేసిన తర్వాతనే స్టేట్ కోటాలో అప్లై చేయాలంట కదా మేడం, కంపల్సరీ అంట కదా అని చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు కమెంట్ సెక్షన్స్ లో. ఆల్ ఇండియా కోటాకి అప్లై చేయాలి అనే రూల్ ఎక్కడా లేదు. అది మన ఓన్ ఇంట్రెస్ట్. మనం ఇండియా లెవెల్లో వెళ్ళి చదువుకుందామంటేనే అప్లై చేసుకోండి. లేదు మేడం మేము స్టేట్ కోటాలోనే చదువుకుంటామంటే కేవలం స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేయండి. బట్ మీరు ఏ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అనే దానికైనా సరే ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకుంటేనే ఆ తర్వాత మీకు అప్లికేషన్ పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. అది ఆల్ ఇండియా కోటాలో అయితే ప్రతి రౌండ్లో కూడా మీరు కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. కానీ వేరాజ్ స్టేట్ కోటాలో మాత్రం అలాంటి అవకాశమే ఉండదు. ఫస్ట్ మీరు ఎంబీబీఎస్కి బీడీఎస్కి కలిపి ఒకే సింగిల్ అప్లికేషన్ పెట్టి తీరాలి. ఈ విషయం గుర్తుంచుకోండి. ఈ వీడియోని కేవలము ఏపీ వాళ్ళు మాత్రమే చూడండి, తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ కూడా చూడొచ్చు. ఎందుకు? తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ మిస్ అయితే, వాళ్ళ స్టేట్లో బీడీఎస్ రాకపోతే, వాళ్ళకి నాన్ లోకల్ కేటగిరీలో ఏపీలో 15% నాన్ లోకల్ సీట్స్ బీడీఎస్కి కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ వీడియో చూసి విని అర్థం చేసుకోవాలి. సో ఏపీ వాళ్ళు, అలాగే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్, వీళ్ళతో పాటు నాన్ లోకల్ స్టూడెంట్స్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ 10 years డొమిసైల్ సర్టిఫికెట్ ఉంటే ఆ స్టూడెంట్స్ కూడా 15% నాన్ లోకల్ కేటగిరీలో సీటు పొందే అవకాశం ఉంటుంది, కన్వీనర్ కోటా ద్వారా మాత్రమే. ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీరు తర్వాత కట్ ఆఫ్ గురించి ఆలోచించండి. ఫస్ట్ ప్రొసీజర్ని, దీని వివరాలను తెలుసుకోకుండా మనం మార్కులు ఎక్కడ సీట్ వస్తుందో తెలుసుకోవటం వల్ల పెద్దగా బెనిఫిట్ ఉండదు. సో మీరు చేసే పని తప్పు లేకుండా చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థమైంది కదా. ఇప్పుడు మనం డేటాను చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే కాలేజ్ వైజ్గా, కేటగిరీ వైజ్గా ఇక్కడ కాలేజ్లో జాయిన్ అయినటువంటి లీస్ట్ స్కోరర్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ యొక్క స్కోరు కరస్పాండింగ్ ఆల్ ఇండియా ర్యాంక్ని ఇచ్చాను. ఫస్ట్ కాలేజీ ఏయూ రీజన్లో తీసుకుంటే గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ విజయవాడ. ఇది గవర్నమెంట్ కాలేజీ ఒకటే ఉంది ఏయూ రీజన్కి. అలాగే ఎస్వి రీజన్ కూడా ఒకటే కాలేజ్ ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ నేను కేవలం ఏయూ రీజన్కి సంబంధించిన కాలేజెస్ ఇచ్చాను. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మేడం మీరు ప్రయారిటీ వైజ్గానే పెట్టారా అని. నేను ప్రయారిటీ వైజ్గా ఏం పెట్టలేదండి, జస్ట్ యూనివర్సిటీ వాళ్ళు ఎలాగైతే ఇచ్చారో అదే మాదిరిగా నేను తీసి పెట్టాను. కానీ వీడియో లాస్ట్లో మీకు తప్పకుండా ప్రయారిటీ లిస్ట్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే. ఇక్కడ మీరు స్కోర్ చూసినట్లయితే ఓసీ క్యాండిడేట్స్కి 342 స్కోరర్ లీస్ట్ స్కోరర్ జాయిన్ అవటం జరిగింది. అంటే ఇంతకంటే ఎక్కువ ఉంటేనే ఈ కాలేజ్లో సీట్ వచ్చింది అని అర్థం. అలాగే ఆ స్టూడెంట్ యొక్క ర్యాంకు ఇది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఈ సంవత్సరం మీకు స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత మీ మార్క్స్ సుమారుగా ఈ స్కోర్కి దగ్గరగా ఉంటే ఇప్పుడు మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో చూసుకోండి, ఇక్కడ ఉన్నటువంటి ర్యాంక్తో కంపేర్ చేసుకోండి. ఇక్కడున్న ర్యాంక్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మీకు కొంచెం కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉండొచ్చు అనుకోవచ్చు. ఒకవేళ ఇంతకంటే తక్కువ ఉంటే ర్యాంకు మీకు కట్ ఆఫ్ తగ్గిద్ది అని మీకు ఒక ఐడియా వస్తుంది. అలాగే మిగతా కేటగిరీస్ వాళ్ళందరూ కూడా చూసుకోవాలి. అర్థమైంది కదా. అలాగే నెక్స్ట్ కాలేజెస్ లిస్ట్ కూడా చూడండి. ఇక్కడ ఇవన్నీ కూడా ఏయూ రీజన్లో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్, ఒక ఫస్ట్ కాలేజ్ తప్ప మిగతావన్నీ ప్రైవేట్ కాలేజెస్. అర్థమైంది కదా. అలాగే ఇక్కడ డాష్ పెట్టానంటే అర్థం ఏంటంటే, మనకి కౌన్సిలింగ్ స్టార్టింగ్లోనే సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తారు. అంటే ఏ కాలేజ్లో ఏ కేటగిరీకి ఎన్ని సీట్స్ ఉంటాయి అనేది. ఆ సీట్ మ్యాట్రిక్స్లో అసలు ఈ కేటగిరీస్కి సీట్స్ అలాట్ చేయలేదు అని అర్థం. అందుకనే ఈ కేటగిరీలో సీట్స్ ఫిల్ చేయలేదు కాబట్టి డాష్ పెట్టేశారు. అర్థమైంది కదా. అన్ని కాలేజెస్లో అన్ని కేటగిరీస్కి ఉండాలని రూల్ ఏమీ లేదు, అది వాళ్ళ ఇష్టం. యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి డేటాను బేస్ చేసుకుని మాత్రమే ఇక్కడ నేను మీకు ఇన్ఫర్మేషన్ కన్వే చేస్తూ ఉన్నాను. ఓకే.
అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవే కాలేజెస్లో నెక్స్ట్ బీసీడీ, బీసీఈ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ ఈ స్టూడెంట్స్కి ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది ఇచ్చాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ విష్ణు కాలేజ్లో చూడండి, మరలా బీసీఈకి ఉన్నాయి సీట్స్, అలాగే ఎస్సీకి ఉంది, ఎస్టీకి ఉంది. ఇక్కడ కూడా బీసీడీ కేటగిరీకి లేదు, అలాగే మైనారిటీకి లేదు. మైనారిటీకి అయితే అసలు ఏ కాలేజ్లో కూడా లేదు. ఎందుకంటే ముస్లిం మైనారిటీ కాలేజ్ ఒకటే ఉంది. ఆ కాలేజ్లో మాత్రమే మైనారిటీ స్టూడెంట్స్ జాయిన్ అవుతారు కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా నాన్ మైనారిటీ కాలేజెస్ కాబట్టి ఇక్కడ వేకెంట్గా ఉంది, అంటే ఖాళీగా ఉంచారు. ఓకే, నెక్స్ట్ అలాగే రిమైనింగ్ కాలేజెస్ ఉన్నాయి కదా మనకి ఏయూ రీజన్లో, ఆ కాలేజెస్లో సేమ్ అట్లా ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ వాళ్ళకి ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది ఇచ్చాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి, నిమ్రా కాలేజ్ ఉంది కదా, నిమ్రా కాలేజ్లో ఈ కేటగిరీస్ ఏమీ ఉండవు. ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ ఓన్లీ మైనారిటీ రిజర్వేషన్ వాళ్ళకి మాత్రమే సీట్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా ఖాళీగా ఉంచారు. అర్థమైందా? సో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, మీకు స్కోర్ ఎంత వస్తుంది, మీకు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వటం ఇష్టం, అక్కడ మీకు సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మీరు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ నెక్స్ట్ కేటగిరీస్ బీసీడీ, బీసీఈ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ ఈ కేటగిరీస్కి కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది ఇచ్చాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నిమ్రా కాలేజ్లో మైనారిటీ రిజర్వేషన్లో ఇక్కడ 133 స్కోర్ వచ్చినా కూడా సీట్ వచ్చింది. ఓకే, లీస్ట్ స్కోరర్ 133 మార్క్స్తో ఉన్నారు. ఈ స్టూడెంట్ యొక్క ర్యాంక్ వచ్చేసి 10 లక్షలు. అర్థమైంది కదా? ఇలా మీరు మీ కేటగిరీకి సంబంధించిన డేటా చూసుకోండి. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మేడం మరి ఇక్కడ మైనారిటీ అంటున్నారు కదా, మరి బీసీఈ వాళ్ళకి సపరేట్గా ఇచ్చారు కదా అని. బీసీఈ కేటగిరీ వాళ్ళకి మైనారిటీ కాలేజెస్లో అప్లై చేసుకునే అవకాశం ఉంది. దానితో పాటుగా మిగిలిన కాలేజెస్ అన్నింటిలో కూడా వీళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంది. రెండు చోట్ల కూడా వీళ్ళకి సీట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి బీసీఈ వాళ్ళకి. కాబట్టి స్టూడెంట్స్ ప్రయారిటీ ఇచ్చేటప్పుడు వెబ్ ఆప్షన్స్ అప్పుడు మీరు ఫస్ట్ మంచి కాలేజెస్ నుండి స్టార్ట్ చేసుకొని ఇంక్లూడింగ్ మైనారిటీ కాలేజ్ను కూడా కలిపి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎస్వియు రీజన్లో ఉన్నటువంటి కాలేజెస్ లిస్ట్ చూద్దాము. ఎస్వియు రీజన్లో మనకి టోటల్గా 4 కాలేజెస్ ఉన్నాయండి. వీటిలో ఫస్ట్ది గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కడపలో ఉంది. నెక్స్ట్ సికేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ తిరుపతి. మూడోది పుల్లారెడ్డి కాలేజీ. నాలుగోది నారాయణ డెంటల్ కాలేజ్ నెల్లూరు. ఈ 4 కాలేజెస్లో మాత్రమే మనకి బీడీఎస్ లభిస్తుంది. ఈ 3 కూడా ప్రైవేట్ కాలేజెస్ అండి. ఫస్ట్ ఒక్కటే గవర్నమెంట్ కాలేజీ. ఇక్కడ కూడా ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీకి మీరు కట్ ఆఫ్ చూసుకోండి. అలాగే బీసీడీ, బీసీఈ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ ఇక్కడ మైనారిటీ కాలేజ్ లేదు కాబట్టి అంత ఖాళీగా ఉంచారు. అర్థమైంది కదా? సో మీరు ఇక్కడ వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే మీరు మీ స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత ఒకసారి మరలా ఈ వీడియోని చూసి దాన్ని బట్టి మీకు ఎంత అవకాశం ఉంది అనేది ఆలోచించుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఓవరాల్గా అన్ని కాలేజెస్లో ఎంత కట్ ఆఫ్ ఉంది అనేది ఇక్కడ క్లియర్గా ఇస్తూ ఉన్నాను. అంటే ఓసీ కేటగిరీ స్టూడెంట్కి ఇక్కడ కాలేజ్ వైజ్గా తీసుకుంటే 342 మార్క్స్ వస్తే కానీ సీట్ వచ్చే అవకాశం లేదు. ఏయూ రీజన్ అండ్ ఎస్వి రీజన్ కలిపి. ఎందుకు కలుపుతున్నాను అంటే ఏయూ వాళ్ళు ఎస్వియులో కూడా 15% నాన్ లోకల్ సీట్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే ఎస్వియు వాళ్ళు కూడా ఏయూ కాలేజెస్లో నాన్ లోకల్ కేటగిరీలో మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఓసీ క్యాండిడేట్స్కి లీస్ట్ స్కోర్ ఎంత అంటే 342. ఇంతకంటే తక్కువ వస్తే సీట్ వచ్చే అవకాశం తక్కువ అని అర్థం బీడీఎస్కి. అలాగే బీసీఏ క్యాండిడేట్స్ చూస్తే 297 మార్కులతో లీస్ట్ స్కోరర్. అలాగే బీసీబీ 323, 323. అలాగే బీసీసీ 346. నెక్స్ట్ బీసీఈ 125. బీసీడీ 339. ఇక్కడ బీసీఈ ముందు ఇచ్చారండి, తర్వాత బీసీడీ ఇచ్చారు, అది గమనించండి. నెక్స్ట్ మైనారిటీ 133, ఎస్సీ 345, ఎస్టీ 262. ఓకే, ఇలా మనకి కట్ ఆఫ్స్ ఉన్నాయి. సో ఎవరైతే బీడీఎస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు దయచేసి ఈ కట్ ఆఫ్స్ చూసుకోండి. మరలా మాకు సీట్ వస్తుందా అనే క్వశ్చన్స్ దయచేసి కామెంట్ సెక్షన్లో నన్ను అడగొద్దు. ఓకే, దానితో పాటుగా ఇక్కడ నేను ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పాను, వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ప్రయారిటీ లిస్ట్ కూడా మీకు ఇస్తాను అని. అంటే నేను 2022, 2023 ఈ డేటానంతా కూడా కన్సాలిడేట్ చేసి సుమారుగా ఎలా ఉండొచ్చు అనుకుంటున్నాను. అంటే ప్రయారిటీ ఇలా ఇవ్వచ్చు అని నేను ఈ లిస్టు తయారు చేశాను. కాబట్టి మీకు ఒకవేళ కానీ ఈ కాలేజెస్ని ఇలా కాకుండా మేము మార్చుకుంటాము అంటే మార్చుకోవచ్చు, మీ ఇష్టం అది. సో మీకు అనుగుణంగా మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా మార్చుకోండి. బట్ ఏంటి అంటే మీరు చూజ్ చేసుకున్నటువంటి కాలేజెస్లో సీట్ వస్తే 100% జాయిన్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే మీరు అట్లా పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ లిస్టు. సీట్ వచ్చిన తర్వాత ఆ కాలేజ్ నచ్చలేదు, నేను అంత దూరం వెళ్ళలేను అని డెసిషన్ తీసుకుంటే అనవసరంగా ఛాన్స్ మిస్ అవుతుంది. ఓకే,
సో ఇక్కడ మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నేను వెరీ క్లియర్గా మీకు ఇచ్చాను. ఏయూ రీజన్లో ఉన్నటువంటి కాలేజెస్ అన్నీ ఇచ్చానండి. గవర్నమెంట్ కాలేజ్ నేమ్ ఇచ్చాను, అలాగే ప్రైవేట్ కాలేజెస్ నేమ్స్, అలాగే ఎస్వియులో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్ నేము, అలాగే ప్రైవేట్ కాలేజెస్ లిస్ట్ అవుట్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏయూ రీజన్లో టోటల్గా 11 కాలేజీలు ఉన్నాయి. అదే ఎస్వియులో చూస్తే 4 కాలేజెస్ ఉన్నాయి. అలాగే బ్లూ కలర్లో పెట్టిన గవర్నమెంట్ కాలేజెస్, మిగిలినవన్నీ కూడా ప్రైవేట్ కాలేజెస్. ఇవి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయినాయి అనేది కూడా పెట్టాను నేను. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ కూడా పెట్టాను, ఎప్పుడు స్థాపించారు ఆ కాలేజెస్ అనేది. మీరు ప్రయారిటీ లిస్ట్ కింద ఈ డేటాని చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఓకే, లేదా స్లైట్గా చేంజెస్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నా వీడియోస్ కానీ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ నీట్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ఎటువంటి హెల్ప్ కావాలి అన్నా సరే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితేనే నేను హెల్ప్ చేయగలుగుతాను. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో క్రింద, అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వండి. అంతేకాదండి, మీకు ఆన్లైన్ పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అన్నా, అంటే అసలు కౌన్సిలింగ్ గురించి అవగాహన లేనటువంటి వాళ్ళకి అప్లికేషన్ పెట్టడం దగ్గర నుండి లాస్ట్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మాకు ఈ కౌన్సిలింగ్ గురించి అవగాహన లేదు అనుకుంటే తప్పకుండా నన్ను అప్రోచ్ అవ్వండి. అంతేకాదండి, లేదు అప్లికేషన్స్ మేమే పెట్టుకుంటాం మేడం, కేవలం వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ఒక్కటి మాకు కొంచెం హెల్ప్ చేయండి, అంటే కరెక్ట్గా ఆర్డర్ ఎలా పెట్టుకోవాలో మాకు అర్థం కావటం లేదు, మీరు మీకు ఇష్టం వచ్చినట్లు పెట్టుకోమన్నారు కదా, అది ఎలా పెట్టుకోవాలి అనేది అర్థం కావటం లేదని మీరు అనుకుంటే అలాంటి వాళ్ళకి కూడా నేను హెల్ప్ చేస్తానండి. ఈ 2 కేటగిరీస్ వాళ్ళు, అంటే ఆన్లైన్ పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అన్నా లేదా వెబ్ ఆప్షన్స్ కావాలి అన్నా, మీరు నేను ఇక్కడ ఇచ్చేటువంటి నెంబర్కి మీరు ఫస్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి. అంటే మాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది, ఇది కావాలి, అందుకే మీతో మాట్లాడాలి అనుకుంటున్నామని పెడితే నేను మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. అప్పుడు మీ రిక్వైర్మెంట్ మీరు చెప్పొచ్చు. దయచేసి ఈ నెంబర్ని మీరు నోట్ చేసుకొని వాట్సాప్ మెసేజ్ ద్వారా మాత్రమే నాకు కన్వే చేయండి. 6303235115. అంతేకాదండి, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా వీడియో క్రింద కమెంట్ చేయండి. మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి హెల్ప్ చేస్తాను. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. అంతేకాదు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.